బీసీ రిజర్వేషన్లపై కాంగ్రెస్ పార్టీకి చిత్తశుద్ధి ఉంటే పార్లమెంట్ సమావేశాలను స్తంభింప చేయాలని మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్ డిమాండ్ చేశారు. తెలంగాణ బీసీ విద్యార్థి సంఘం అధ్యక్షులు వేముల రామకృష్ణ ఆధ్వర్యంలో నారాయణగూడలో చేపట్టిన భారీ ర్యాలీలో శ్రీనివాస్ గౌడ్ పాల్గొన్నారు. కులగణన లెక్కలు బయటపెట్టి అఖిల పక్షాన్ని ఢిల్లీకి తీసుకువెళ్లాలని ఆయన కోరారు. అలాగే కేంద్రంపై ఒత్తిడి పెంచాలన్నారు. రాష్ట్రంలో రిజర్వేషన్లు పెంచాకే స్థానిక ఎన్నికలు నిర్వహిస్తామని చెప్పిన ప్రభుత్వం ఇచ్చిన మాట తప్పారని మండిపడ్డారు. పూర్తిగా రైతులది కానీ విద్యార్థులది కానీ ప్రజలది కానీ ముఖ్యంగా అట్టడుగు వర్గాల సమస్యలు కానీ గాలికి వదిలేసి ఇచ్చిన మాటను తప్పి అబద్ధాలతో నడుస్తా ఉంది. అబద్ధాలతో మోసాలతో నడుస్తూ ఉంది. మోసము, అబద్ధము, చీటింగ్ ఎన్ని పేర్లు ఎన్ని పేర్లు పెట్టొచ్చారు. ఇట్లా కాలేజీలు ఫీజు రియంబర్స్మెంట్ రాక, విద్యార్థులకు స్కాలర్షిప్స్ రాక, ఫీజు రియంబర్స్మెంట్ రాక కాలేజీలు మొత్తం కూడా ఇలా దివాలా తీసి కాలేజీలు బంద్ చేసే స్థాయికి వచ్చింది. సరే, చట్టసభలో రిజర్వేషన్ వస్తుంది కదా, కనీసం స్థానిక సంస్థల్లోనైనా రిజర్వేషన్ ఉంటే మరి రాజకీయంగా కొంచెం గుర్తింపు ఉంటుంది కదా అని అనుకుంటే మరి 42% రిజర్వేషన్ పైన మాటలు గొప్ప మాటలు చెప్పారు, గొప్పలు కొట్టిండ్రు. ఇలా చివరికి వచ్చేవరకు ఏమైందంటే మొదటికి వచ్చింది, ఉన్నది పోయింది. ఏదో శాస్త్రం చెప్పినట్లయింది. కొరనాళ్ళకి మందు పెడితే ఉన్న నాలుగు గూడు పడ్డట్లు ఉన్న రిజర్వేషన్ పోయింది. ఒక జిల్లాలో 5%, 10%, 20%, ఒక మండలంలో ఒక సర్పంచ్ లేడు బీసీ, ఒక పెద్ద గ్రామాల్లో ఒక వార్డు మెంబర్ లేడు. అంటే ఎంత అస్తవ్యస్తంగా అయిందంటే ఇవాళ ఎవడు అడిగిండు అభివృద్ధి గ్రామాల అభివృద్ధి కాదా బాబు, మాకు కావాల్సింది సామాజిక న్యాయం, మాకు కావాల్సింది మీరు ఇచ్చిన మాట ప్రకారం. గ్రామాల అభివృద్ధి బాగానే ఉంది, మీరు 2 నెలలు చేసేది ఏం లేదు. మళ్ళీ ఈ 3,000 కోట్ల గురించి గ్రామాలు అంటున్నారు. 3,000 కోట్లు మీరు కనుకుంటే గవర్నమెంట్లో 1,50,000 కోట్ల బడ్జెట్లో 3,000 కోట్లు పెద్ద లెక్క కాదు. మీరు ఎన్నో ఖర్చులు వృధా చేస్తున్నారు. ఎంతో బడ్జెట్లో 1,00,000 కోట్లు అంటారు, 50,000 కోట్లు అంటారు, ఏదో కొత్త సీట్ల పేర్లు పెడతా ఉన్నారు. మరి అది దానిలో జస్ట్ 1% మీరు తగ్గిస్తే సరిపోతుంది అంతా. కానీ కేవలం అభివృద్ధి పేరు మీద బీసీలను మోసం చేసి రాజకీయంగా భూస్థాపితం చేయాలనుకుంటే మిమ్మల్ని భూస్థాపితం చేస్తారు. గుర్తుపెట్టుకోండి, మీరు భూస్థాపితం అయిపోతారు రాజకీయంగా. మళ్ళీ ఒక ఉద్యమం లేస్తుంది తెలంగాణలో, అది దేశవ్యాప్తంగా లేస్తుంది, ఇక్కడ నుంచే స్టార్ట్ అవుతుంది. కనుక మీరు కొన్ని ఉద్యమాలు అణచివేయచ్చు, కానీ బీసీ ఉద్యమాన్ని అణచివేయలేరు. నక్సల్బరీ ఉద్యమాన్ని అణచివేయచ్చు, లేదా ఇంకా ఏదైనా ఉద్యమాన్ని అణచివేయచ్చు, కానీ ప్రజాస్వామ్యబద్ధంగా నడిచేటువంటి ఈ బీసీ ఉద్యమాన్ని మీరు అణచివేయలేరు, భయపెట్టలేరు. ఇలా నోరు తెలిసి ఎంతోమంది అడవిలోకి పోయి చనిపోవడానికి కారణం ఏంటంటే చదువుకొని ఉద్యోగాలు లేక, ఆర్థికంగా తిండి లేక ప్రజల గురించి పోయినటువంటి వాళ్ళు చాలామంది ఉన్నారు. సాయుధ పోరాటం చేసేటువంటి సాయుధ మంది ఉన్నారు. మరి ఇలా మళ్ళీ ఉద్యమం రాకుండా ఉండాలంటే ఈ దేశం రాష్ట్రంలో ప్రజలకు ఏం కావాలి, విద్యార్థులకు ఏం కావాలి, ప్రజలు ఏం కోరుకుంటున్నారు, మీరు ఏం మాట ఇచ్చారు, అది తప్ప మీరు అణచివేస్తూ పోతామంటే, మీ ఇష్టం వచ్చిన మీరు చేస్తూ పోతామంటే ఎవడు ఊరుకోడు. ఖచ్చితంగా విద్యార్థుల నుంచి మేము స్టార్ట్ చేస్తాం.